ప్రతిపక్ష పార్టీగా జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎం అవుతారని గ్యారెంటీ ఆయన అనుకుంటున్నాడు అని ఆయన అనుకుంటున్నాడు, నేను అంటలేను అని ఆయన అనుకుంటున్నాడు. అందుకే ఆయన అనుకుంటాడు కాబట్టి మీరు జైల్లో పెట్టట్లేదా? నో ఆయన అనుకుంటున్నాడు కాబట్టి మేము ఎక్కడ చెప్పినామా కేటీఆర్ అరెస్ట్ చేస్తామని ఎప్పుడని చెప్పినామా? కేటీఆర్ మేమేమన్నాము సార్ వినండి, మేమేమన్నాము మీ నాయకులు 100 మంది ఇదే డిబేట్ లో మేమేమన్నాం ఆయన సాక్షి మేమేమన్నాం తెలుసా? ఆయన 2 రోజుల కోసం వస్తారు, ఆయన సాక్షి. మేమేమన్నాం తెలుసా? కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ గారు జైలుకి వెళ్ళడం తథ్యం అని చెప్పినాం. కేసీఆర్ గారు జైలుకి వెళ్ళడం అరెస్ట్ కూడా ఉండబోతుంది అన్నారు. ఉంటది అనగా ఖచ్చితంగా చేస్తామని ఎక్కడ చెప్పలేదు కదా. దీనిపైన అరే చేస్తామన్నా. ఇప్పుడు ఒక ఎంక్వైరీ ఉంది, ఇప్పుడు ఒక ఎంక్వైరీ కమిషన్ వేసినాము. కేసీఆర్ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే వారికి నోటీస్ వెళ్ళింది, వారు దానికి రిప్లై ఇచ్చారు. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క వ్యవస్థ. ఇది పార్టీలు మీరు మేము కూర్చొని వాడిని అరెస్ట్ చేయండి అనంత అట్లా వ్యవస్థ ఉండదు. దానికి ఎన్నో ప్రొసీజర్లు ఉంటాయి. కాబట్టి ఆ ప్రొసీజర్ లో భాగంగా నిన్ను అరెస్ట్ చేయడం పక్కా. కానీ నువ్వు పొద్దున్న లేచి నన్ను అరెస్ట్ చేయండి అంటున్నారు చూడు, అదేం తెలుసా? భయం, మేకపోతే గాంభీర్యం. అంటే నేను ఇప్పుడు నిజంగా అరెస్ట్ చేసాం అనుకో, నేను చెప్పలే నేను అరెస్ట్ చేస్తారని అని ఇట్లా చేయలేదు అనుకో, ఒక చూడు భయపడ్డారు అందుకే చేయలేదు అంటే ఇది ఏంటంటే మేకపోతే గాంభీర్యం. కాబట్టి ఈయన పొద్దున్న లేచి అడుక్కుంటుండే, అయ్యా నన్ను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేస్తే నేను జైలుకి పోతే ఏదో సింపతి వస్తుందని ఆయన ఊహించుకుంటాడు. కానీ నిన్ను అరెస్ట్ చేసిన రోజు తెలంగాణ ప్రజలు నిన్ను మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో యాక్సెప్ట్ చెయ్యరు కాక ఆ రకంగా నీ అరెస్ట్ మేము చేసేది ఏం లేదు. నువ్వు చేసిన దోపిడీ, నువ్వు చేసిన దొంగతనం, నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన కుంభకోణం అన్నిటిని కూడా ప్రజలకు అక్షరం టు అక్షరం, వర్డ్ టు వర్డ్ కాదు, అక్షరం టు అక్షరం విశదీకరించి ప్రజలకు అర్థమైన రోజు ప్రజలే తిరగబడి మరలబడి వీడిని అరెస్ట్ చెయ్యండి అని ప్రజల రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే వరకు నో సార్ లఘుచర్లలో జరిగింది కలెక్టర్ పైన దాడి కాదు, ఇందులో రైతులే లేరు. నేను ఒక మాట చెప్తా సార్, ఒక దగ్గర గొడవ అవుతుంది అనుకోండి, ఒక దగ్గర గొడవ అవుతుంది సార్, లఘుచర్లలో జరిగింది కలెక్టర్ పై దాడి కాదు మీరు అట్లా కాదు సార్, రైతులు చేసిన దాడి కాదు, రైతులు చేసిన దాడే కాదు. ఎందుకంటే సార్ ఒక విషయం చెప్తా, ఒక దగ్గర ఏదైనా గొడవ అయింది అనుకోండి, ఓ కానిస్టేబులో లేకపోతే హోంగార్డో ట్రాఫిక్లోనో ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ మనం ఆపడం ఏదో చేసిండు అనుకోండి, మనం నలుగురం ఉన్నాం, ఒకానొక సందర్భంలో గవర్నమెంట్ అధికారిగా తప్పు ఉండొచ్చు, మనమే కరెక్ట్ ఉండొచ్చు, కానీ ఆయన మీద ఆర్గ్యూకి పోతాం కానీ కొట్టము. ఆర్గ్యూకి పోయినప్పుడు కూడా ఏంది సారానే మాట్లాడతాం కానీ ఏం రాని మనం అనము. ఎందుకంటే సహజంగా మానవ కోణంలో ఆయన ప్రభుత్వ అధికారి అనే ఇంగిత జ్ఞానం మనకు ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడో ఊరు బయట కలెక్టర్ గారు ప్రజాభిప్రాయం ఏంది, మీకు ఇష్టమా కాదా, మీరు ఇస్తారా ఇవ్వరా ఏంటో చెప్పండి అని మాట్లాడడానికి వెళ్తే ఈ శుద్ధపూస పోయి సార్ మీరు అందరూ మా ఊర్లోకి రండి, మీరు 10 మంది వస్తే మంచిగుంటుంది, ఊరంతా వస్తే మంచిగుంటుందా అని చెప్పి ఊర్లోకి తీసుకెళ్ళి ఎవరు సార్ అంత రెడీగా కర్రలు కారం పొడులు రాళ్ళు అంత రెడీగా ఎవరు సార్ పెట్టుకునేది ప్రీ ప్లాన్ లేకపోతే? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే దానికి ఎవరు మీరు సమాధానం సార్? ఇగో దీనికి ఇంటెలిజెన్స్ కి మనం ముడి పెట్టొద్దు. ఎందుకంటే ఇది వాళ్ళు ఒకటి మీరే అంటున్నారు ప్రీ ప్లాన్డ్ సార్. ఇప్పుడు ఇది ఫైనల్ చెప్పండి ఇప్పుడు సార్ లఘుచర్లలో ఇదే స్టేట్మెంట్ సార్. ఏంది సురేష్ కావాలనే రెచ్చగొట్టాడు, కొంతమంది తాగి వచ్చి కలెక్టర్ పై దాడి చేశారు, సబితా ఇంద్రారెడ్డితో లఘుచర్ల రైతుల ఆవేదన, మాయ మాటలు విని మోసపోయాం. ఇది రైతులు చెప్పిన మాటలే సార్, ఇవి మేము చెప్పిన మాటలు కావు. కాబట్టి కేవలం మరి అదే రైతులందరూ వచ్చి నిన్న కేటీఆర్ కలిసి అక్కడ కూర్చుని బోర్ని విలపిస్తున్న సార్ వాళ్ళు నిజాలు సార్ వాళ్ళే సార్ ఇక్కడ మాట్లాడింది మేము విని మోసపోయినామని చెప్పి మాట్లాడించడం వల్ల గట్టిగా మాట్లాడడం వల్ల అబద్ధాలు ఎప్పుడు ఏడుపు కన్నీళ్లు పెట్టినంత కావు. రైట్ సార్, సీఎం గారు ఇక్కడ ఉన్న అక్కడ పక్క రాష్ట్రంలో ప్రచారం చేసుకున్నా కాదు, ఇక్కడ కాదు జరగాల్సిన సమస్యల మీద మీరు కూడా అడగాలి. కానీ ఆయన అక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకుంటే రాష్ట్రం అన్న తర్వాత అధికార పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి తప్పకుండా అన్ని రాష్ట్రాల్లో అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి వెళ్ళి ప్రచారం చేయొచ్చు. దాన్ని మీరు బూచిగా చూపించి ఇదో పెద్ద డిస్కషన్గా దీన్ని తీసుకురాకండి. అసలు ఏం జరుగుతుందో ఫైనల్గా మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సమస్యల మీద వదిలిపెట్టి పక్క రాష్ట్రంలో పోయి ఆయన ప్రచారం చేస్తుండని చెప్తున్నాం వాస్తవమే. తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఉన్నాయి, ఇంకా అనేక సంక్షోభ కార్యక్రమాలు అవన్నిటిని గాలికి వదిలేసారు. ఇక్కడ
ఏం చేసిండు ఆయన ఎలక్షన్లు అక్కడ వస్తాయన్న దానికంటే ముందే ఇక్కడ ఒక హైడ్రాన్ అనేది ఒక డ్రామా సృష్టించి బడాబాబులను బెదిరించి డబ్బు కట్టలు డబ్బు సంచులతోటి అవన్నీ తీసుకొని మొన్న వాయినాడు మేము మా నాయకుడు అక్కడ పోతే మేము సాధారణ ఫ్లైట్లో పోతాడు అంటుండు కదా, మరి తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ ఎందుకు తీసుకుపోయారు ప్రియాంక గాంధీ నామినేషన్కు? మేము ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏమి ఇవ్వాలనో మాకు తెలుసు అని అంటే వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారే చెప్పారు కదా, మేము అనవసరంగా ఈ గ్యారంటీలు ఈ హామీలు ఇచ్చిన మేము చేసింది తప్పు అని చెప్పి మీ నాయకుడే చెప్పిండు కదా, జాతీయ అధ్యక్షుడే చెప్పిండు కదా, దాన్ని ఒప్పుకోవాలి. ఇంకొక విషయం చెప్పాలంటే లఘుచర్యలో నేను లఘుచర్య గురించి ఒకసారి నేను 2 విషయాలు చెప్పగలుగుతాను. లఘుచర్యలో అదేమంటారు లఘుచర్ల తాండాలో పోల్కంపల్లి అక్కింపేట ఇంకేమో ఉన్నాయి ఒక 4-5 తండాలు కోస్గి తండా ఆ మండలాలకు సంబంధించి 4-5 తండాలకు సంబంధించి అది ఒక సంవత్సరం నుంచి వీళ్ళు భూములు అడుగుతున్నారు, వాళ్ళు భూములు ఇస్తలేరు, మేము ఇవ్వమని చెప్పేసి ఈ సంక్షోభం నడుస్తూనే ఉన్నది. అక్కడ ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అండి అది, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే తెలుసు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అన్నగారు ఇప్పుడు అన్న చెప్తాడు మా కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నోసార్లు చెప్పిండు కదా, నా కుటుంబ సభ్యులకు ఎలాంటి అధికారం ఇవ్వను, ఎవరు రాజకీయాలకు రారు, ఎలాంటి ప్రభుత్వ సదుపాయం తీసుకోరని. ఈ రోజు ఒక 100-200 ఎస్కార్డ్ వాహనాలతోటి ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన దగ్గరికి తిరుపతి రెడ్డి గారు పోయారు, కలెక్టర్ గారి దగ్గరికి ఆయన ఇప్పుడు ఆ స్థానిక ఎంపీ డికేఆర్ గారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతేనే మధ్యలో పోలీసు వాళ్ళు ఆపుతారు, అదే తిరుపతి రెడ్డి గారు పోతే కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చి స్వాగతం పలికి బోకే ఇచ్చి తీసుకుపోతారు. అది మీ ప్రభుత్వం ఎక్కడుందండి? అదేవిధంగా అక్కడ ఉన్న రైతులను రెచ్చగొట్టిండు సురేష్ అంటే, సురేష్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడా? ఎవరు నడుపుతున్నారు? లేకపోతే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి, అక్కడున్న పట్నం నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేనా, లేకపోతే ఇక్కడ ఉన్నాయని ఏమైనా చైర్మనా, ఎవరు సురేష్ ఏమైనా చైర్మనా? ఒక సాధారణ కార్యకర్త, మా పార్టీ కార్యకర్త అని చెప్తున్నాం, సాధారణ కార్యకర్త అతను అక్కడ వచ్చి వీళ్ళు చేసిన మిస్టేక్. ఇప్పుడు ఇక్కడ గొడవలు జరుగుతాయని తెలుసు, గొడవ రేపి తర్వాత ఆ మనిషి అక్కడ వీడియోలో కనపడలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ సార్. అది రెచ్చగొట్టి అంటున్నారు సార్, అదే లాజిక్ పాయింట్. కొంచెం నాకు సమయం ఇవ్వండి. ఇప్పుడు ప్రతి మీడియా కూడా సురేష్ అనేట ఆయన మాట్లాడేది, ఆయన కూడా చదువుకున్న వ్యక్తే, హిందీ ఇంగ్లీష్లో మాట్లాడి అక్కడ సార్ మీరు ఇక్కడ గ్రామాలు అక్కడ ఉన్నాయి, ప్రజలు అంతకంటే ముందు ఒక రోజు జేఏసీగా ఏర్పాటు చేసుకొని మేము అక్కడ ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తాము, గొడవలు జరగొద్దని చెప్పి మేము తీర్మానం చేసుకున్నాం సార్, ఇక్కడైతే రారు, మీరు ఒకవేళ వస్తే గ్రామాలకు రమ్మని రిక్వెస్ట్ చేసి. ఒకవేళ ఇప్పుడు ఇదే మేమే ప్రీపాన్ చేసినామని వీళ్ళు అంటారు, సురేష్ అనేటోనికి పేరు రావద్దు, నరేందర్ రెడ్డికి పేరు రావద్దు, బీఆర్ఎస్ పార్టీకి పేరు రావద్దు, ఎట్లయినా సురేష్ ఆడికి తీసుకొస్తే నిమ్మలంగా మాట్లాడొద్దు అని చెప్పి అక్కడున్న వాళ్ళ నాయకులే రెచ్చగొట్టి కలెక్టర్ మీద దాడి చేపిస్తలేరని ఎందుకు అనుకోవద్దు మనం? ఇప్పుడు అక్కడున్న రైతులే కాదంటారు, మరి రైతులే కాదని చెప్పి వీళ్ళే చెప్పినప్పుడు అన్న కూడా చెప్తుండు కదా, రైతులు కాదు వాళ్ళు, రైతులు కాదు అన్న. ఒక్క నిమిషం సామెల్ భయ్య, దాడి చేసిన వాళ్ళు రైతులు కాదు కదా, కలెక్టర్ కూడా నా మీద దాడి జరగలేదని చెప్తారు కదా. నిన్న ఒక్క నిమిషం ఆగే, నువ్వు మాట్లాడేటప్పుడు కదా, మరి సంగారెడ్డిలో రైతులను ఎందుకు 16 మంది రైతులను జైల్లో ఎందుకు పెట్టిరు? వాళ్ళు అసాంఘిక శక్తుల రైతుల? మీరే చెప్పండి. మరి రైతులు కాదని మీరే చెప్తారు, అసాంఘిక శక్తులు వచ్చినాయని మీరే చెప్తారు. రైతులు కాదు అంటారు, అక్కడ రైతులు వేరు, ఇక్కడ రైతులు పేరు మీద గుండాలుగా వచ్చిన వాళ్ళు మీ బీఆర్ఎస్ గుండా, వాళ్ళని పట్టుకోండి కదా, మీరు వాళ్ళని ఒకవేళ నిజంగా అన్న ఒక్క నిమిషం నిజంగా గుండాలు వచ్చిర్రు, గుండాలను పట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ గుండాలు వచ్చిరని మీరు చెప్తారు కదా, మరి రైతులను ఎందుకు అక్కడ జైల్లో పెట్టారు? రైతులను ఎందుకు జైల్లో పెట్టారు? అక్కడ మీరు దానికంటే ముందు ఒక గ్రామ వీళ్ళ పార్టీకి సంబంధించిన ఆయన ఒక గ్రామ ఉప సర్పంచ్ కూడా ఉంది అందులో. మరి ఇప్పుడు ఆ జైల్లో పోయిన తర్వాత 40 మందిని 50 మందిని 55 మందిని 76 మందిని 2 DCMలలో తీసుకుపోయారు. అక్కడ వీళ్ళ మీద తీసుకుపోయి రాత్రి వచ్చేసి గిరిజన మహిళలను ఎన్ని రకాలుగా లైట్లు బంద్ చేసి నెట్లు బంద్ చేసి వాళ్ళను మొత్తం అరాచకం సృష్టించి పవర్ కట్ చేసి అనేక రకాలుగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని అసలు మీరు అంతగానో చేయాల్సిన అవసరం అట్లా ఇప్పుడు ఒక సొంత నియోజకవర్గం అంత విధ్వంసం సృష్టించి మీరు 2 DCMలో అక్కడ తీసుకుపోయిన తర్వాత వాళ్ళ మాట విని ఇక్కడ అల్లర్లు సృష్టించిందే
వీళ్ళు ఎట్లనైనా వినరు. ఈ రైతులు వినాలంటే ఇక్కడ అల్లర్లు సృష్టించాలి. వాళ్ళు నిరసన వాళ్ళు న్యాయంగా నిరసన కలెక్టర్ గారు వస్తే నిరసన తెలియజేయడం కోసం ఉన్నారు. కానీ వీళ్ళు నిమ్మలంగా నిరసన తెలియజేయొద్దని చెప్పేసి అల్లర్లు సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ, తిరుపతి రెడ్డి గారి మనుషులు. అక్కడ వాళ్ళు అల్లర్లు సృష్టించి కలెక్టర్ మీద దాడి జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకుపోయి 70 మందిని జైల్లో పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్లో వేసి అక్కడ తిరుపతి రెడ్డి గారు ముందట నిలబడి వీళ్ళను అనేక రకాలుగా హింస పెట్టి వాళ్ళ మనుషులు వాళ్ళ మాట విన్నోళ్ళను విడుదల చేసారు, వినోళ్ళను మాత్రం జైల్లో పెట్టారు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి చిత్రీకరించారు. ఒక గర్భిణీ స్త్రీ అండి అన్న, ఒక నిమిషం, ఒక గర్భిణీ స్త్రీ ఈ రోజు జ్యోతి అనే అమ్మాయి ఎన్ని రకాల కాళ్ళు పట్టుకుంటే కూడా ఇవ్వలే, తెల్లారి నా కొడుకు బర్త్డే అని ఒక మహిళ అన్ని రకాలుగా హాస్పిటల్ పోతామని చెప్పి ఎన్ని రకాలుగా ఉన్నా కూడా వాళ్ళ కనీసం కనికరం లేకుండా ఆ రోజు వాళ్ళు దాడి చేసి ఈరోజు కేటీఆర్ గారు చేసిండు. ఇప్పుడు వీళ్ళు రెచ్చగొట్టిరు. సార్ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, రెచ్చగొట్టిర్రు, ప్రీ ప్లాన్ చేసిర్రు, వీళ్ళు ఒకవేళ ఫోన్ చేసిర్రు 42 సార్లు సురేష్ పట్నం మహేందర్ రెడ్డికి చేసినంటారు, 6 సార్లు 7 సార్లు పట్నం మహేందర్ రెడ్డి కేటీఆర్ గారు చేసినంటారు. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఒక అల్లరి జరిగింది అనుకోండి, మీరు ఎవరు చెప్తారు? మీ బాస్కి చెప్తారు కదా. మరి ఇప్పుడు మా దగ్గర మా కార్యకర్త ఇక్కడ మా గ్రామంలో అల్లర్లు జరిగినప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్తాం. ఎమ్మెల్యే గారి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాబట్టి నియోజకవర్గం కాబట్టి మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పాను. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు వారు చెప్పిన లాజికే చెప్తా. ఇప్పుడు గొడవ జరిగింది, ఎవరికి చెప్తారు? అల్లర్లు జరిగినాక చెప్పినాం. సంవత్సరం నుంచి గొడవలు, సంవత్సరం నుంచి నిరసనలు తెలుపుతున్నారు కదా రైతులు, సంవత్సరం నుంచి జరుగుతుంది కదా. అంతకుముందు వారం కింద మండలాధ్యక్షుడు తల్లి తరిమేశారు కదా, అది చెప్పు. మరి మీ మండల అధ్యక్షుడు పోతే అక్కడ దుగ్గ్యాల మండల అధ్యక్షుడు కాదండి, 4 నెలల నుంచి జరుగుతుంది. మరి 4 నెలల నుంచి సంవత్సరం నుంచి జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? 4 గ్రామాల ఓకే అండి, అందరూ తెలిసిన విషయమే. కానీ ఫైనల్ నేనే ఉన్నాను, మహారాష్ట్ర మీరు ఎందుకు పోటీ చేయాలి? ఒక్క నిమిషం దీన్ని కంప్లీట్ చేయండి. ఒకటేనండి సార్, ఒక్కటే నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. ఒకటి లాస్ట్ పాయింట్ చెప్తాను. మేము మా నాయకుడు చెప్తేనే అల్లర్లు సృష్టించారు, ఇది లోపల ఫోన్లు మాట్లాడిన దానికే మీరు తప్పుబట్టి కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని చెప్పేసి మీరే ఇలాంటి లీకులు ఇచ్చి చెప్తారు. కానీ అని ఒక నిమిషం, మీ నాయకుడు మీ ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి గారు బాజాప్తుగా మిమ్మల్ని నేను చేసే పనులకు అడ్డం వస్తే ఆయన మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జేసీబీలు ఎక్కిస్తాడు, మందుల సామ్యాలు జెండా ఊపుతాడు, మిమ్మల్ని తొక్కిస్తా, మీరు అడ్డం రారి, ఎవడెవడొస్తాడో రాండి అంటే ఆయన మీద కేసు కావద్దా? కాదా? అభివృద్ధిని మేము అడ్డంగా అభివృద్ధి ఎక్కడైతే మరి ఇదేంటిది? అరే రైతుల భూములు గుంజుకున్నది అభివృద్ధి? అరే మీరు ఒక్క నిమిషము, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల మీద ఆస్తులు ఉన్నాయంటే నేను ఇవాళ మీ కుటుంబ సభ్యుల మీద చెప్తా. గీతా ఆటోమేటివ్స్ ఎవరిది, క్యారమెన్ ఫుడ్స్ ఎవరిది, మ్యాక్స్ బిన్ ఫార్మా ఎవరిది, బయోఫైర్ ఫార్మాస్యూటికల్స్ ఎవరిది, సెన్సెక్స్ ఫీడ్స్ ఎవరిది? అరే రాజకీయాల్లో వ్యాపారం చేసుకోవద్దా? అంటే మేము చేయకూడదా? మా నాయకుడు చేయకూడదా? మా నాయకుడు సత్యనారాయణ రెడ్డి, వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి గారి బిడ్డ పేరు మీద, అల్లుని పేరు మీద వీళ్ళ ఫార్మసీ కంపెనీ కోసం మాత్రమే కలెక్టర్ గారు పోతారా? ప్రైవేట్ ఫార్మసీ కంపెనీ కోసం కలెక్టర్ గారు పోవచ్చా? ప్రైవేట్ ఫార్మసీ కంపెనీ కోసం కలెక్టర్ ను పంపించి అక్కడ అల్లర్లు సృష్టించింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగమా? అది ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగమా? మాది గతంలో కాళేశ్వరం జరిగినప్పుడు అది ఒక ప్రాజెక్టు కట్టారు కాబట్టి రైతులకు ఉపయోగపడేది కాబట్టి అక్కడ ప్రభుత్వ అధినేతలు పోయారు, మంత్రులు పోయారు, కలెక్టర్ పోయారు, అక్కడ ఉన్నటువంటి అందరు పోయారు ప్రభుత్వ అధికారులు. ఇక్కడ ఫార్మా కంపెనీ దానికి దీనికి ఇంటెలిజెన్స్ ఉంది, దానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ రాకుండా చేసిందే మీరు కదా. ఇంటెలిజెన్స్ రాకుండా చేసిందే మీరు కదా. మీరు అవినీతి చేశారా? లేకపోతే ఇక్కడ కలెక్టర్ ద్వారా వీళ్ళు గొడవలు రేపారనేది సార్ ఇంటెలిజెన్స్ రాకుండా చేసిందే వాళ్ళు, అల్లర్లు సృష్టించిందే వాళ్ళు, కేసులు పెట్టించిందే వాళ్ళు. రేవంత్ రెడ్డికి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి దళితులు గిరిజనులు ఓట్లేస్తే ఈ రోజు ఆ కొడంగల్ ప్రజలు గిరిజనులు ఓట్లేస్తేనే ముఖ్యమంత్రి అయ్యిండు. మీరు భూసేకరణ చేస్తే 100 ఎకరాలు మీ కాంగ్రెస్ నాయకులు ఉంది కదా, అక్కడ పెట్టండి ఫార్మా కంపెనీ. 1 ఎకరం 2 ఎకరాలు గిరిజనులు పెట్టుకుంటారు. నాయుడు గారు ఫైనల్